సభా సరస్వతికి నమస్కారం. మాకు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా ఉన్నటువంటి సార్ మోహన్ రెడ్డి సార్ గారికి మరియు వాణి మేడం గారికి, నా సహచర ఉపాధ్యాయ బృందానికి ఈరోజు 2003-2004 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసినటువంటి యొక్క మా ప్రియమైన విద్యార్థులందరికీ శుభాశీస్సులు, శుభాకాంక్షలు. ఎక్కువ మాట్లాడాలా తక్కువ మాట్లాడాలి? అంతా మాట్లాడిన సార్లే మాట్లాడి. నిజంగా జీవితంలో కొన్ని సందర్భాలు మరపురానివి ఉంటాయి. ఇలాంటి మరుపురాని ఘటనలకి మళ్ళొకసారి తీపి నెమరు వేసుకోవడానికి ఇది రంగం. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అనే పాట పాడుతున్నారు కదా, అలాగా మనమందరం కూడా ఇలా ఈ రంగం నుంచే ఇక్కడి నుంచే వచ్చినటువంటి వాళ్ళందరం కూడా, నేను నా ఉపాధ్యాయ వృత్తిని ఈ పాఠశాల నుంచే ప్రారంభించాను. 2002 అక్టోబర్ 17వ తారీఖు నాడు. నేను వచ్చినాక నెల రోజులకి, అంటే 17 నవంబర్ 1వ తేదీన సారు ప్రమోషన్ మీద, మేడం గారు ట్రాన్స్ఫర్ మీద వచ్చినట్టు అనుకుంటా. నిజంగా మాకు ఈ 24 సంవత్సరాల ఉపాధ్యాయ ప్రయాణంలో కుర్మేడు పాఠశాల అత్యద్భుతమైన పాఠశాల. మేము ఇక్కడ పనిచేసినటువంటి 7.5 సంవత్సరాలు ఒక స్వర్ణ యుగపు ఉపాధ్యాయ వృత్తి. మా ప్రధానోపాధ్యాయులు గారు కానీ, ప్రధానోపాధ్యాయులు, తర్వాత నా సహచర ఉపాధ్యాయుని బృందం, కుటుంబం అంటే ఏదయ్యా అని ఎవరైనా అడిగితే చెప్పేది ఏంటంటే మా పాఠశాలే మా కుటుంబం, మా విద్యార్థులు మాకు బిడ్డలు. నిజంగా ఇక్కడ మేము బోధించినటువంటి యొక్క విద్యార్థులే మళ్ళీ అలాంటి ఆనిముత్యాలు దొరకడం లేదు. ఎందుకు అర్థం కావట్లేదు. పిల్లల హృదయాలు మారాయా, లేకపోతే ఉన్నటువంటి ఒక పరిస్థితిలో కాలం ఎట్లా గమనమవుతుందో తెలియదు. కానీ మేము ఏది చెబితే దాన్ని ఆ విధంగా అంటుకొని ముందుకు ఉరకాలి. ఒకరిని చూసి ఒకరు బాగా ప్రయత్నించి మేము ముందర ఉండాలంటే మేము ముందు ఉండాలని బాగా ప్రయత్నం చేసి పోటీ పడేటువంటి ఒక తత్వం బహుశా మాకు ఈ కుర్మేడు పాఠశాలనే చూసి ఉన్నాం. ఈ చుట్టుపక్కల పాఠశాలలోకి వెళ్ళా కూడా కుర్మేడు పాఠశాల అంటేనే అందరికీ గ్రేట్. తర్వాత వచ్చిన బ్యాచ్లు అందరూ చాలా 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 మంచి పొజిషన్లో ఉన్న, మంచి చదువుతున్నారంటే కుర్మేడు పాఠశాల విద్యార్థులు. అలాగా ఇంకా మీ విషయాలకు వస్తే ఒక్కొక్క రంగంలో చూస్తే అబ్బురం అనిపిస్తుంది, ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక్కొక్కరు మాట్లాడుతుంటే నిజంగా మేము కూడా మాట్లాడలేని స్థితిలో ఉన్నాం అంతగా. అలాగా మేము గర్వపడుతున్నాం. అయ్యో, దానికి అసూయ కాదు, ద్వేషం అంతకంటే కాదు, ఉండవద్దు. ఎదగాలని కోరుకునేటువంటి వాడు ఉపాధ్యాయుడు. నిరంతరం ఎప్పుడు ఎలాగా ఉండాలా అంటే, ఎంత ఎత్తులో ఉండాలంటే శిఖరం ఎత్తు. అలాంటి ఎత్తుగా ఉన్నటువంటి వాళ్ళు మా ముందర కనబడుతూనే ఉన్నారు. మళ్ళీ పేరు చెప్తే మా పేరు చెప్పట్లేరు అనేటువంటి ఒక బాధ వద్దు. ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా ఉన్నతంగా ఉన్న వాళ్ళు ఉన్నతంగానే ఉన్నట్టు, ఖచ్చితంగా దాని వెనకాతల పడే శ్రమ, పట్టుదల, క్రమశిక్షణ, సాధించాలనేటువంటి యొక్క ఆశయం, ఇవి ఎవ్వరికైనా ఉండాల్సిందే. అలా ఉన్నవాడు ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉంటాడు. అదందరికీ మనం ఇప్పుడే కాదు, ఎక్కడ కాదు, ఎప్పుడు కాదు, ఎప్పుడూను
అది ఉంటేనే మన జీవితంలో ఆటు పోట్లు అనేటువంటివి ఉండవు. కనుక అలాగా మీరందరూ కూడా మీ రంగాలలో మీరు ఉన్నత స్థాయిలో చేరి ఉన్నటువంటి వాళ్ళు అందరికీ కూడా మరొకసారి శుభ ఆశీస్సులు, శుభాకాంక్షలు. సార్లు, మేడంలు అందరూ చెప్పినట్లుగా సమాజానికి ఒక ఆదర్శమైనటువంటి ఒక వ్యక్తులుగా ఉండండి. అలాగే మీరు గ్రూపుగా ఏర్పడి ఈ గ్రూపులో మీకు ఎవరైనా ఇబ్బందులో ఉంటే వారికి మీకు చేతనైన ఆర్థిక, హార్దిక 2 రకాలైన చర్యలు, వారికి కావలసినటువంటి ఒక సహాయాన్ని మీరు అందిస్తారని, మేము కూడా 86, 87 మా 10th బ్యాచ్ దాదాపు 2004వ సంవత్సరంలో మేము పూర్వ విద్యార్థుల సమ్మేళనం చేసుకున్నాం. ఆనాటి జ్ఞాపకాలు అవన్నీ ఎప్పటికొక మధురమైన జ్ఞాపకాలంటే పాఠశాల జ్ఞాపకాలే తప్ప పాఠశాల దాటితే ఏది గుర్తుండదు, ఎవడు గుర్తుండడు, ఎవడి దారి వాడిదే. కేవలం పాఠశాల మధురమైన జ్ఞాపకాన్ని మిగులుస్తుంది. పాఠశాల పునాదులు వేస్తుంది. ఒక భవనానికి పునాది ఎలాగానో పాఠశాల చదువు అనేటువంటిది కూడా మన జీవితం అనే భవనానికి పునాది. సో మీరందరూ కూడా దాన్ని వినియోగించుకొని చక్కరైన రంగాల్లో ఎవరెవరు ఏ రంగంలో ఉన్నారు, మీరున్న రంగం మీరు చిన్నదాన్ని మాత్రం ఎప్పుడు ఊహించకండి. పెద్దలందరూ కూడా అదే చెప్పారు. మీరు కూడా దాన్ని చిన్నతనంగా భావించకండి. ప్రతి ఒక్క వృత్తి బ్రహ్మాండమైన వృత్తే, ఆదర్శనీయమైన వృత్తే. ఆ వృత్తే మనల్ని నిలుస్తుంది. మనం సహృదయంగా ఉండాలి. ఇందాక దశరథన్ సార్ గారు చెప్పినట్టు భగవంతుని కృప ఉన్నంత కాలం మనకు ఎలాంటి ఆటంకాలు, నిరోధాలు ఉండవు. నమ్ముకోండి. మీరు ఏ భగవంతుడైనా సరే, మీరు అనుకున్న భగవంతుడు మీ పట్ల మీకు ఎప్పుడు కూడా తగినటువంటి ఒక ఆశీస్సులు ఇస్తూనే ఉంటాడు. అలాగా మీ పిల్లల్ని కూడా సమాజంలో ఒక ఉత్తమమైనటువంటి ఒక పౌరులుగా తీర్చిదిద్దడానికి ఇప్పుడున్నటువంటి ఒక కోల్పోతున్న విలువలని కాస్త తల్లిదండ్రులుగా చూసి చూడకుండా ఉండకండి. మీరు మీ గురుతర బాధ్యతని నెరవేర్చండి. వారిని సక్రమమైన మార్గంలో పెట్టండి. వారిని కూడా ఒక సమాజానికి ఉన్నతమైన పౌరుల్ని ఇచ్చేటువంటి ఒక తల్లిదండ్రులుగా మీరు ఎన్నో డ్యూయల్ కాకపోతే 3-4 పాత్రలు పోషించేటువంటి ఒక స్థితి ఇప్పుడు ఉన్నది ఈ పోటీ ప్రపంచంలో. దాన్ని జాగ్రత్తగా ఉంచుతూ మీరందరూ కూడా ఆ రంగంలో అలాగా ఉన్నటువంటి దాంట్లో అన్ని పాత్రలో ప్రథమ స్థానంలో ఉండి మీ తల్లిదండ్రులకి, మీ గ్రామానికి, మీ పెద్దలందరికీ కూడా పేరును సంపాదించాలని ఇంతటి చక్కటి సమావేశాన్ని ఏర్పరిచి, యాక్చువల్గా నాకు ఈరోజు ఒక ముహూర్తం ఉండే, కానీ భగవంతుడే దాన్ని రూట్ మార్చింది అనుకుంటాను. 3వ తారీఖున అమ్మ నేను మధ్యాహ్నం తర్వాత వస్తా తల్లి, నేను వచ్చే పరిస్థితి లేదని చెప్పాను అని. ఏదో సార్ అట్లా అంటారు ఏంటంటే వస్తా తల్లి అని చెప్పా. కానీ ఆ ముహూర్తం కాస్త రిందాదేవి మార్చి రేపటి ఉదయం 4 గంటలకు చేర్చింది. సో మిమ్మల్ని కలిసేటువంటి ఒక భాగ్యం కలిగింది. సంతోషం, చాలా సంతోషం కలిగింది. జీవితంలో ఇలాంటి ఘటనలు మళ్ళీ మేము కోల్పోయిన ఆరోగ్యాన్ని పునరుత్తేజం చేస్తాయి. ఇలాంటి మంచి మంచి సమావేశాలు అందరూ కూడా మీ విద్యార్థులందరినీ మేము గుర్తించకపోవచ్చు కాక మీరు మమ్మల్ని గుర్తుపట్టండి. మీరు పెద్దలుగా మమ్మల్ని ఆరోగ్యవంతులుగా ఉండమని ఆశీర్వదించండి. పిల్లల ఆశీస్సులే మాకు బలం. మీకందరికి కూడా మరొకసారి శుభాశీస్సులు అందజేస్తూ ఇంతటి చక్కని అవకాశాన్ని కల్పించినందుకు మీ విద్యార్థులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. గురువును మించిన శిష్యుడిగా ఎదగాలని మా అభిమానాన్ని కోరినందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ మోహన్ రెడ్డి సార్ గారి ప్రాణమిత్రులైనటువంటి మిత్రులు కూడా ఇలాంటి మన యొక్క పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చి మనందరి యొక్క
మనందరికీ ఒక అభిమానంతో ఆశీర్వదించి వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వగలరని కోరుచున్నాము. ముందుగా ఏలిసా సార్. ఎలిషా, నా పేరు ఎలిషా. మీరు కూడా శిష్యులు, నేను కూడా శిష్యుణ్ణి. ఎవరికంటే మీ గురువు మోహన్ రెడ్డి సార్ గారికి. నేను మీ శిష్యులను, నేను కూడా ఒక భాగాన్ని. మీ ఆహ్వానం నాకు అందకున్నా మా గురువుగారు నాకు చెప్పారు కాబట్టి నేను ఇక్కడికి వచ్చేసిన. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు సన్మానించడము చాలా గొప్పగా ఫీల్ అవుతున్నా నేను. అదొకటి. మోహన్ రెడ్డి సార్ని గురించి తర్వాత చెప్తా. గురువు యొక్క పాత్ర లేదా మన యొక్క పాత్ర ఈ సమాజంలో. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, ఎల్లిపోయేటి నాడు వెంటరాదు. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, ఎల్లిపోయేటి నాడు వెంటరాదు. లక్షాధికారి అయిన లవణ మెన్నమె కాని, లక్షాధికారి అయిన లవణ మెన్నమె కాని, మెరుగు బంగారమ్ము మృంగబోడు. ఆడ ఎంత సంపాదించినా ఏం చేసినా మెరుగు బంగారమ్ము మృంగబోడు. కానీ అతడు తినేది అన్నమే. ఇక్కడ ఎందుకు ఆ పద్యాన్ని ఉపయోగించినట్టే, మనం కూడా తల్లి గర్భం నుండి వచ్చినాం కాబట్టి తల్లికి ఏమి చేస్తే మంచిదో మనం అది చేయాలి. అంటే మంచిని మనం స్వీకరించాలి అని దాని యొక్క ఉద్దేశం. నా యొక్క అభిప్రాయం కూడా అదే. ఇక్కడ గురువుగారి యొక్క పాత్ర లేదా శిష్యుల యొక్క పాత్ర చాలా నేను ఉదయం నుంచి గమనిస్తున్నాను అన్నమాట. నేను కూడా ఉపాధ్యాయున్నే 20 అంటే 32 సంవత్సరాలు సర్వీస్ చేసి నేను కూడా రిటైర్డ్ అయినా అనమాట. నేను కూడా గురువుగా మీలాంటి శిష్యుల నుంచి అభినందనలు కూడా పొందిన. కానీ ఒక డాక్టర్ మంచోడు కాకుంటే ఒక పేషెంట్ చనిపోతాడు. ఒక ఇంజనీర్ మంచోడు కాకపోతే ఒక ప్రాజెక్ట్ పడిపోతుంది. ఒక ఉపాధ్యాయుడు తన పాత్ర నిర్వహించకపోతే ఏమవుతుంది? ఒక తరం మొత్తం చెడిపోతుంది. అంటే మీరు ఏదాకా చెప్పిన మీ శిష్యుల యొక్క సందేశాలన్నీ కూడా ఈ గురువులు చెప్పిన విద్య వలన ఒక తరం ఎక్కడ కూడా చెడిపోలేదనేది మీ సందేశం మాకు అందించింది ఇక్కడ. అంటే మీరు చెప్పిన మాటల వలన ఒక శిష్యుడు కూడా ఫలాని విధంగా చెడిపోలేదు అనే సందేశాన్ని మాకు అందించిండ్రు. అదే మాకు 1000 రెట్ల ఆనందాన్ని ఇచ్చింది ఇక్కడ మాకు. కాబట్టి శిష్యులందరూ కూడా ఉన్నత స్థాయిలో ఎదిగినప్పుడే గురువుకు ఎనలేని సంతోషం. గురువు అక్కడనే ఉంటాడు, కానీ శిష్యుడు ఎక్కడో పోతుంటాడు. అభిమన్యునిగా ఉండొచ్చు, అర్జునుడిగా ఉండొచ్చు, అంటే వివిధ పాత్రలుగా ఉండొచ్చు, కానీ గురువు అదే స్థానంలో ఉంటాడు. గురువుకు నిస్వార్థంగా తన శిష్యుడు ఎదగాలనే కోరిక ఉంటుంది. చివరగా మీకు ఒక లెక్క, మీకు అందరికీ ఒక లెక్క. 2 × 2 4. 2 × 2 4. 4 వైపుల నుంచి విజ్ఞానాన్ని సంపాదించండి. 2 + 2 4. ఆ విజ్ఞానాన్ని నలుగురికి పంచండి. 2 ÷ 2 = 1. మనమంతా ఒక్కటే. 2 - 2 = 0. మనలో స్వార్థం 0గా ఉండాలి. అప్పుడే ఈ సమాజం నీవనుకున్నట్లు ఉన్నత స్థాయికి ఎదగగలుగుతుంది. ఇది నేను చెప్పాలనుకున్న ఈ 2 విషయాలు. ఇప్పుడు మోహన్ రెడ్డి సార్ గారి గురించి నేను ప్రియశిష్యుణ్ణి. మా ఊరు చిన్న ఊరు, 509 ఓటర్స్ ఉంటారు, 1000 మంది జనాభా ఉంటారు, 59 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండరు, 13 మంది టీచర్స్ ఉండరు, 8 మంది ఇంజనీర్స్ ఉండరు, 6 మంది డాక్టర్స్ ఉండరు, ఐఏఎస్ ఆఫీసర్స్ ఉండరు. వీళ్ళందరికీ కూడా ఇంచుమించుగా అన్ని క్యాస్ట్ల పిల్లలకు ఫీజు కట్టడానికి మోహన్ రెడ్డి సారు ముందుకొచ్చేవాడు.
తాగుతా బీడి తాగుతా అంటే పైసలు ఇచ్చేవాడు కాడు, సారాయి తాగుతా అంటే పైసలు ఇచ్చేవాడు, పిల్లలకు చదువు కొరకు ఫీజు కడతా సార్ అంటే అది ఏది ఏమన్నా కానీ తన జేబుల నుంచి పైసలు ఇచ్చేవాడు. ఇప్పటికీ కూడా నేను శిష్యునిగా గురువు దగ్గరికి పోయి ఒక కోరిక కోరిన, సార్ నేను ఎన్నడూ కూడా మీ దగ్గరికి వచ్చి కోరలేదు, నా పిల్లలు ఇద్దరు మెడిసిన్ చేస్తున్నారు సార్, నా భార్య కూడా టీచర్, నేను కూడా రిటైర్డ్ అయినా, నాకు కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది ఉంది సార్, ఏం కావాలి ఏలిష అన్నాడు. నా పిల్లలు కంప్యూటర్ అడుగుతారు సార్ అన్న, లేవా నీ దగ్గర అంటే లేవా వెళ్తలేవు సార్ అన్న, వచ్చి కంప్యూటర్ ఇప్పించిపోయాడు. 84,000 పెట్టి కంప్యూటర్ ఇప్పించాడు. అంటే గురువుకు శిష్యుడు ఎంత ఎదిగినా కూడా తన ఆనందాన్ని బయటికి పంచుకోకున్నా కానీ తనలో తన సంతోషపడుతుంటాడు. ఇక్కడికి వచ్చినందుకు మా అందరికీ అంటే మా గురువులందరికీ బీపీ షుగరు అన్నీ ఒక 4 రోజులు 5 రోజుల దాకా కంట్రోల్ ఉంటాయి. ఎందుకంటే మీ ఆ సంతోషమే మా సంతోషం. వెరీ థ్యాంక్స్ ఈ టైం నాకు ఇచ్చినందుకు. ధన్యవాదాలు సార్, మీ యొక్క మంచి మాటలు మాకు చెప్పినందుకు. నెక్స్ట్ ఆంగ్లోపాధ్యాయుడిగా రిటైర్మెంట్ అయి విశ్రాంతి తీసుకుంటున్నటువంటి సుధాకర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సభకు నమస్కారాలు. ఈ యొక్క కుర్మేడ్ పాఠశాల ప్రాంగణంలోకి అడుగుపెట్టిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయులంతా ఒక కుటుంబంగా ఉన్నట్టుగా భావించాను. అదేవిధంగా విద్యార్థులు కూడా ఆదర్శ విద్యార్థులుగా నాకు కనపడ్డారు. ఇది నేను ఎక్కడా చూడలేదు. మరి నేను కూడా ఇక్కడ రావడానికి కారణము మా యొక్క ఫ్రెండ్ మోహన్ రెడ్డి గారు కారణం. మోహన్ రెడ్డి సార్ అంటే నాకు ఎంత అభిమానం, అన్నకన్నా పెద్దన్న అని అంటాను నేను. ఏ సమయంలో ఇట్లా పిలుపు అందుతుంటే ఆ సమయం అందుకొని వచ్చే వ్యక్తిని. అయితే సార్ ఇప్పటికి కూడా చాలామందికి ఎవరైతే ఆపదలు ఉన్నారో, ఎవరైతే సరస్వతి విషయంలో విద్య విషయంలో ఉన్నారో వాళ్ళకి ఇప్పటికి కూడా సాయం చేస్తున్నాడు. అలాంటి వ్యక్తులు చాలా అరుదు. కోట్లు ఉంటాయి లేదా ఉంటాయి కానీ ఒక పైసా బిచ్చం కూడా ఏం శాత కాదు. అలాంటి వ్యక్తి ఉన్న దాంట్లో సంతోషంగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. 76-77 ఏళ్ళ వయసు ఉందంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మరి 77 ఏళ్ళు వచ్చే వరకు ఇప్పటికీ 60-50 ఏళ్ళు వచ్చే వరకే పిల్లలు ఏమవుతారంటే మోకాలు నొప్పులు ఆ నొప్పులు అని చెప్పి ఎక్కడో ఇదైపోతున్నారు. మరి పిల్లలు చూస్తే అరవింద్ కానీ, లీలా కానీ, పెద్ద పద్మావతి కానీ, చిన్న పద్మావతి కానీ, ఫయాజ్ కానీ, మరి రమేష్ కానీ అందరు చాలామంది విద్యార్థుల పేర్లు చెప్తున్నారు ఇక్కడ. మరి అందరూ తన వృత్తి లోపల వాళ్ళు తన స్కిల్స్ను పెంచుకొని వాళ్ళు మంచిగా జీవనం కొనసాగిస్తున్నారు. వారి యొక్క ఫ్రెండ్స్ కానీ మిగతా వాళ్ళకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి ఈ విధంగా మీకు మీ కుటుంబానికి ఏ విధంగా ఆదర్శంగా ఉంటారో సమాజంలో కూడా మీరు ఆదర్శంగా ఉండి మీరు చేసే పనిని స్వార్థం లేకుండా చేస్తే అది మీకు 10 అంతలు మీకు కలిసి వస్తుంది. కాబట్టి మీరు ఆ విధంగా ఉండి మంచిగా సమాజానికి సేవ చేయాలని, మీకు ఉన్నదాంట్లో తృప్తి పడాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి ఇక్కడ ఉపాధ్యాయులు చూస్తే అసలు నిజంగా అనిపిస్తుంది, ఎక్కడ పోయిన ఉపాధ్యాయుల వర్గాలు ఉంటాయి, వర్గ పోరాటాలు. ఇక్కడ మాత్రం ఒక కుటుంబం నాకు అనిపించింది. నాకు వాళ్ళ మాటల్లో ఒక ఉపాధ్యాయుడు ప్రధానోపాధ్యాయుడు తన ఉపాధ్యాయులు గురించి నాకు చెప్పినప్పుడు కానీ, ఈ ఉపాధ్యాయులు నాకు ప్రధానోపాధ్యాయులు చెప్పినప్పుడు కూడా నాకు ఎలాంటి ఇది అనిపించలేదు. అబ్బా, ఈ కుటుంబం అంటే ఇలా ఉండాలి, విద్యార్థులు అంటే ఇలా ఉండాలని అనిపించింది. కాబట్టి మీరు తమ యొక్క శేషమైన జీవితాన్ని మరి ఇప్పుడు ఉన్నటువంటి జీవితంలో మీరు మంచి పొజిషన్కి ఎదిగి మీరు ఉన్నదాన్ని తృప్తిపడి మరి మీ పిల్లలను కూడా మంచి బాధ్యత తీర్చిదిద్దితే అదే చాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్ సో మచ్. నెక్స్ట్ ఒక చిన్న 2 ప్రోగ్రాంలు ఉంటాయి. ఇంకా ఇంతసేపు ఓపికతోటి ఉండి అందరూ చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని అందరు టీచర్లు చెప్పినటువంటి మాటలు చక్కగా వింటూ ఉన్నందుకు, మరి మా గురువులు కూడా విద్యార్థుల మీద అభిమానంతో పొద్దున్నే 10 గంటలకు వచ్చి ఇప్పటిదాకా కూడా 6 అవుతున్నా కూడా ఇంకా ఎంతో ఓపికతో ఉన్నారంటే వాళ్ళు ఓపికకు ఎంతో మాకు నమస్కారాలు తెలియజేస్తూ చిన్నగా ఒక 2 ప్రోగ్రామ్స్ సార్. ఇక లాస్ట్ ఈ ఆర్గనైజేషన్ చేసినటువంటి మా మిత్రురాలు నిందను సన్మానించాలనుకుంటున్నాము. నెక్స్ట్ అంటే మా విద్యార్థుల యొక్క ఆనందం కోసం ఒక పాట పెట్టి ఒక డ్యాన్స్ చేయాలి అన్న ఉద్దేశం ఒకటి, ఈ 2 ఉన్నాయి. దాంతో ముందుగా ఆమె
రిందా మాకు ఈ ఈ యొక్క ప్రోగ్రామును చేయడానికి ఆమె ఎంతో సహకరించినందుకు ఆమె మనసు అమృతంలా, ఆమె ఒడి స్వర్గంలా, ఆమె ప్రేమ ఆనందంలా అన్నీ భరించి స్నేహం కోసం బాధ్యత వహించి అవమానాలు సహించి నేటి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా విజయవంతంగా జరిపినందుకు ఆమెకు ఒక చిన్న మా మిత్రుల యొక్క కానుకగా ఒక సన్మానం చేయాలని, గురువుల సమక్షంలో ఒక చిన్న సన్మానం చేయాలని మేము కోరుచున్నాము. దయచేసి రిందా గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు కార్యక్రమము రిందా తన యొక్క స్నేహితులందరినీ ఒకే వేదిక దగ్గరికి, మమ్మల్ని వేదిక దగ్గరికి తెచ్చిన ఇలా స్నేహితుల దినోత్సవం. ఈ సందర్భంగా రిందా అండ్ టీంకు ప్రత్యేక శుభాకాంక్షలు. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనకు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో. రాను బొంబాయికి
నలుగురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనకు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబట్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు పూసిన కాకి కూతలు, కళ్యాణి తెచ్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో
సోదరు మురుకులు తెచ్చారు, వాళ్ళు గాజులు వేసుకుంటారంట. మురుకులు తెచ్చుకొని గాజులు పెట్టుకొని మురుకులు తింటారా? అబ్బా చంపేశారు. ఆయిల్ ఫుడ్ మీద తినమండి, ఓన్లీ చికెన్ మటన్. అందులో నీళ్ళు పోసండి అంటారా? అబ్బా నీళ్ళు పోస్తే మెత్తగా అవుతుంది అని తిందాం అనుకున్నా కానీ మళ్ళీ ఇబ్బంది అవుతుంది.